హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు ఈ వీడియోలోనే మీరు వీకెండ్ బ్లాగ్ చూద్దరు. కానీ ఫస్ట్ అయితే మేము రెస్టారెంట్కి వచ్చాము, తర్వాత ఇండియన్ స్టోర్కి వెళ్తాము. ఇది కొత్త రెస్టారెంట్, దీనికేమో మంచి రివ్యూస్ ఉన్నాయి, అందుకని వచ్చాము. ఈ రెస్టారెంట్ పేరు ఏంటంటే బొంబాయి తండూరి బార్ అండ్ గ్రిల్ అంటారు. ఈ రెస్టారెంట్ చాలా బాగుంటుందంట. మెయిన్ తండూరి చికెన్ చాలా బాగుంటుందంట, అందుకే వచ్చాము. సో స్టార్టింగ్లోని కాకరకాయ విత్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ పెట్టారు. అది చాలా ఇన్నోవేటివ్గా ఉంది, బాగున్నది. తర్వాత చిట్టి ఇడ్లీలు మీరు చూసారు, ఇంకా సాంబార్. ఇదేంటంటే బేబీ కార్న్ మంచూరియా అంటారు కదా, అది. అండ్ సమోసా. ఇదేమో పన్నీర్ బటర్ మసాలా అండ్ నూడిల్స్. ఈ పన్నీర్ బటర్ మసాలా చాలా బాగుంటుంది. అండ్ ఇదేంటంటే చాట్ పెట్టారు, అండ్ రసమలై లాగా ఉంది ఆ స్వీట్. అండ్ ఇదేమో గులాబ్ జామున్. ఇక్కడేమో చోలే అంటారు కదా, చోలే బొటోరా అంటారు కదా, ఇక్కడ చోలే ఉంది, బొటోరా అయిపోయింది, పెడతారంట. ఇదేమో సాగ్ అంటారు కదా, పాలక్ అంటారు కదా, అది. అండ్ అఫ్ కోర్స్ రైస్ అండ్ బటర్ నాన్ కూడా పెట్టారు అనమాట, కావాలంటే మనం ఏదైనా తినొచ్చు. అండ్ ఇక్కడేమో ఫిష్ పకోడీ పెట్టారు. ఇదేమో చికెన్ దమ్ బిర్యానీ అంటారు కదా, అది. అండ్ చిల్లీ చికెన్. ఇక్కడ చాలా ఫేమస్ ఇది తండూరి చికెన్ అని చెప్పాను కదా, అది మోర్ ఎక్సైటెడ్ నాకు. ఇదేమో మటన్ కర్రీ, అది బటర్ చికెన్ అనమాట. సో నేను తండూరి చికెన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మా ఇంట్లో అందరికీ ఇష్టమే, మీకు ఇష్టమైనా లేదా నాకు కామెంట్ చేసేయండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వాళ్ళు స్పెషల్గా దోశలు వేసి ఇస్తారనమాట. ఇక్కడ మసాలా దోశ చాలా చాలా బాగుంటుంది. దాని మీద ఆనియన్స్, పొటాటో అన్నీ వేసి ఇస్తారు. సో మొత్తం మీద నాకు నచ్చిన ఐటమ్స్ అన్నీ నేను తెచ్చేసుకున్నాను ఫ్రెండ్స్. సో సమోసా, ఇంకా చికెన్, తండూరి చికెన్, ఇంకా మసాలా దోశలు ముగ్గురికి 3, ఇంకా బటర్ చికెన్, పన్నీర్ బటర్ మసాలా, అన్ని ఐటమ్స్ కొంచెం కొంచెం తీసుకుని వచ్చామన్నమాట. అంటే మనకి ఏది నచ్చితే అది మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా. సో ఇవి అయితే తెచ్చేసుకున్నాను నేను వెళ్ళి. ఫస్ట్ అయితే చిట్టి ఇడ్లీలు ట్రై చేస్తున్నాను, నాకు చాలా ఇష్టం ఇడ్లీలు అంటే. సో చట్నీతోటి డిప్ చేసుకొని తిన్నాను, చాలా బాగున్నది, వెరీ టేస్టీ అనిపించింది. అండ్ రెస్టారెంట్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది, చాలా బాగున్నది. యాక్చువల్గా ఇంకొక 1 అవర్లో క్లోజ్ అవుతుంది అంటే మేము వచ్చాము. మేము చాలా బిజీగా ఉండేది ఆ డే, ఆ రోజు. బట్ సడన్గా వచ్చేసాము అనమాట. బట్ వర్త్ ఇట్ అనిపించింది. తండూరి చికెన్ అయితే అదిరిపోయింది, మంచి స్మోకీ ఫ్లేవర్, చాలా చాలా బాగున్నది. మళ్ళీ రావచ్చు ఈ రెస్టారెంట్కి అనిపించింది. అండ్ సమోసా కూడా చాలా నచ్చింది, ఎక్సలెంట్గా ఉన్నది. డెఫినెట్లీ ట్రై ఇట్ అనిపించింది నాకు. తర్వాత ఏమో ఫిష్ పకోడీ అంటారు కదా, ఫిష్ పకోడీ ట్రై చేస్తున్నాను. అంటే నేను టేస్ట్ చేసేటప్పుడు ఇంట్లో కూడా నేను చేసుకోవచ్చు కదా, సో ఎలా చేశారబ్బా అని చెప్పి నేను చూస్తాను అనమాట. సో దానికి నేను రీమేక్ లాగా ఇంట్లో చేస్తూ ఉంటాను, అందుకే నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఫుడ్ అంతా కూడా. సో తర్వాత ఆనియన్ మసాలా దోశ మేము అక్కడ వేస్తున్నారు కదా, అక్కడ దోశ వేస్తున్నారు కదా వాళ్ళు, సో అక్కడ నుంచి మేము తెచ్చుకున్నాం అనమాట. చాలా బాగుంది ఆనియన్ మసాలా దోశ అయితే, ఎక్సలెంట్గా ఉంది, క్రిస్పీగా ఉన్నది. అండ్ ఇంకా పొటాటో మసాలాలు వాళ్ళు ఆనియన్స్ అది వేసి ఇచ్చారు. అండ్ అఫ్ కోర్స్ ఫుడ్ తోటి మరి ఏదో ఒక డ్రింక్ ఉండాలి కాబట్టి మ్యాంగో లస్సీ ఆర్డర్ ఇచ్చుకున్నాం. నేను మా శామీకి ఇంట్రెస్ట్ ఎక్కువగాను, మా హస్బెండ్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు లస్సీ మీద, బట్ మాకైతే చాలా ఇష్టం మ్యాంగో లస్సీ. సో అందుకని ఆర్డర్ ఇచ్చుకున్నాం. సో ఫైనల్లీ ఇండియన్ స్టోర్కి వచ్చేసాము. సో ఇండియన్ స్టోర్లో ఈరోజు మీకు ప్రైసెస్ కూడా చెప్తాను. ఈ ఇండియన్ స్టోర్లోని ఇది ఇండియన్ గ్రోసరీ స్టోర్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఇక్కడ వైన్ టొమాటోస్, రోమా టొమాటోస్ ఫస్ట్ తీసుకోవడానికి వచ్చాను, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో రోమా టొమాటోస్ ఇది ఎక్కువ రోజులు ఉంటుంది. సో ఇదేంటంటే ఒక కేజీ 183 రూపీస్ అలా ఉంటుంది. నాకైతే చాలా ప్రైసెస్ అవి చాలా పెరిగింది అనిపించింది, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వైన్ టొమాటోస్ కేజీ 294 రూపీస్ అలా ఉంటుంది. బట్ వైన్ టొమాటోస్ ఇక్కడ నేను కాస్కోలో కూడా తీసుకుంటాను, ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి. బట్ ఈ రోజైతే ఇక్కడ చాలా నచ్చింది, అందుకే తీసేసుకున్నాను, వెరీ ఫ్రెష్. ఈ బాక్స్ స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కదా, ఇది 84 రూపీస్ అంట. యాక్చువల్లీ ఎక్కువ కాస్ట్ ఉంటుంది, బట్ ఆ రోజు ఏదో మేనేజర్ స్పెషల్ కింద పెట్టి మాకు తక్కువ వచ్చింది లక్కీ. అండ్ పోమగ్రనేట్, ఒక్క పోమగ్రనేట్ 402 రూపీస్ అంట. యా, ఇట్స్ టూ మచ్. బట్ ఆ రోజు ఇంకా కొంచెం తక్కువ అనిపించింది నాకు చెప్పాలంటే, బట్ టూ మచ్ ప్రైస్ అని అనిపించింది. బట్ వెరీ హెల్దీ కాబట్టి నేను ఒక్కటే తీసుకున్నాను అనమాట. సాలెడ్లో చేసుకొని తినొచ్చు కదా, అండ్ హెల్త్కి చాలా చాలా మంచిది పోమగ్రనేట్. సో గోవా ఏమో తాయి గోవా, ఇది మన ఇండియన్ గోవా కాదు. ఇండియన్ గోవా నాకు కనిపించలేదు, అందుకే తీసుకున్నాను. ఒక గోవా 298 రూపీస్ అంట. అండ్ కార్న్, మీకు ఒకటి తెలుసా, ఇక్కడ యూఎస్లోని కార్న్ చాలా చాలా తక్కువకి వస్తుంది అనమాట. సో ఏంటంటే స్వీట్ కార్న్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా. సో స్వీట్ కార్న్ నేను ఒక 4 or 5 తీసుకున్నాను. అండ్ ఆ రోజు స్పెషల్ డీల్ కూడా ఉన్నది, నాకేమో 134 రూపీస్కి వచ్చింది అనమాట కార్న్, చాలా బాగున్నది. నెక్స్ట్ క్యాబేజ్, ఆ హెడ్ అలాగా 103 రూపీస్, అంటే డిపెండ్స్ ఆన్ ది వెయిట్ లేండి. బట్ నా క్యాబేజ్కి 103 రూపీస్ పట్టింది, అది నేను చెప్తున్నాను.
అంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దవి అలా ఉంటాయి కదా, అది చెప్తున్నాను. సో కర్రీ లీవ్స్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ అలాగా $3.99 అంటే $335. చాలా కాస్ట్ ఎక్కువ కదా, అంతే మరేం చేయలేము. ఈ కర్రీ లీవ్స్ ఏంటంటే నాకు 2 వీక్స్ వస్తాయి, నేను వాష్ చేసి ఉంచుకుంటాను. సో ప్రాబ్లం ఏం లేదు, అసలు వేస్ట్ అవ్వదు. సో ఆనపకాయ ఒక్క ఆనపకాయ $280. మరి తీసుకోక తప్పదు, మన సాంబారు కర్రీస్ అన్నీ చేసుకుంటాం కదా, ఆనపకాయ చాలా ఇంపార్టెంట్, పప్పు అన్నీ చేసుకుంటాము, అందుకని తీసుకున్నాను. ఈరోజు ఇండియన్ వంకాయ లేదని ఇలా అమెరికన్ వంకాయ తీసుకున్నాను. ఉన్నది ఇండియన్ వంకాయలు, బట్ క్వాలిటీ బాగాలేదు. ఆ వంకాయ ఏమో $200 అంట, ఒక్క వంకాయ, పెద్ద వంకాయ. కాస్ట్లు అయితే చాలా పెరిగిపోయాయండి. సో బనానాస్ ఇక్కడే తీసుకున్నాను, $100 పట్టింది. 4 or 5 బనానాస్ వచ్చిందనమాట. సో ఇక్కడ యాపిల్స్ కూడా చాలా బాగుంటాయి, ఇక్కడ లూజ్గా మనకి నచ్చినవి ఏరుకోవచ్చు హ్యాపీగా, అందుకు నాకు నచ్చుతాయి. ఇక్కడ నేను గల యాపిల్స్ తీసుకున్నాను, ఇక్కడ $350 అలా పట్టింది, అంటే హాఫ్ కేజీ $1.99 అన్నాడు. యా ఇంకేమో ఇది జ్యూసులకి చేసుకుంటాం కదా గ్రీన్ యాపిల్స్, గ్రానీ స్మిత్ యాపిల్స్ అంటారు, ఇది తీసుకున్నాను. ఇదేమో $290 పట్టింది, అంటే హాఫ్ కేజీ $1.99 అలా పడుతుంది. సో దాన్ని బట్టి నేను తీసుకుంటూ ఉంటాను అన్నమాట, డిపెండ్స్ ఆన్ ది వెయిట్ అండి. సో లైమ్ 4 for $1.99 అన్నాడు, అంటే $209 వచ్చింది నాకు. ఇది కూడా అంతే, మనం అన్ని తీసుకుంటే దాన్ని బట్టి వాళ్ళు ప్రైస్ అది వేస్తారు. వెరీ ఫ్రెష్గా ఉంటుంది. అండ్ లెట్యూస్ ఒక హెడ్ అలాగా $150 పట్టింది మాకు. ఖచ్చితంగా లెట్యూస్ అనేది తింటాం మేము, ఎందుకంటే సాలడ్స్లో వాటిలోనే, అండ్ బర్గర్స్ అవి చేసుకుంటాం, శాండ్విచెస్ వాటికి బాగుంటుంది. ఈ స్పినాచ్ రోజు డీల్లో ఉంది, ఇదేమో $251 వచ్చిందనమాట, సెల్లో స్పినాచ్ అంటారు. ఇది $251 వచ్చింది. గ్రీన్ చిల్లీస్ ఇలాగా, అంటే డిపెండ్స్ ఆన్ ది వెయిట్. ఇది కూడాను, ఇది $3.99 per LB అన్నాడు. సో నేనైతే ఎంతకు వచ్చిందంటే నాకు $267 వచ్చింది ఇది నాకు. బట్ 2 వీక్స్ వస్తుంది, సో ప్రాబ్లం లేదు. అండ్ బ్రాక్లీ ఏమో 3 ఫ్లవర్స్లా ఉన్నాయి కదా హెడ్స్, అలా 3 తీసుకున్నాను, అదేమో నాకు $152 వచ్చింది. ఇది 2 వీక్స్ ఉంటుంది బ్రాక్లీ, 1 వీక్లో తినేయాలి అనమాట. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు అంటారు కదా, ఇదేమో $27, అంటే ఒక కట్టలాగా $27 వచ్చింది నాకు. ఇది 2 వీక్స్ ఉంటుందిలేండి, పాడవద్దు. సో హ్యాపీగా మనం యూజ్ అది చేసుకోవచ్చు. సో క్యాప్సికమ్ అయితే ఈసారి నేను ఇండియన్ స్టోర్లో తీసుకున్నాను, ఓన్లీ గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను. సో 2 క్యాప్సికమ్లు నాకు $272 వచ్చింది అది. అండ్ నెక్స్ట్ లూజ్ బీట్స్ అంటే బీట్రూట్, నేను ఎప్పుడు చిన్న బీట్రూట్ తీసుకుంటాను, నాకు కట్ చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇదేమో నాకు $193 పట్టింది. లైక్ 3 or 4 అలా వస్తాయి అనమాట, చిన్నవి. అందుకు ఇది ఒక కట్ట కొత్తిమీర సిలాంట్రో నాకు $42 పట్టింది అనమాట, ఇది $0.99. అండ్ ఇది పుదీనా మింట్ అంటారు కదా, ఇదేమో $260 పట్టింది. ఒక బిగ్ కట్టలాగా ఉన్నదిలేండి, లావుగా ఉన్నది, అందుకే అంత కాస్ట్ ఎక్కువ పట్టింది అనిపించింది నాకు. నెక్స్ట్ మ్యాంగోస్కి అయితే నేను చాలా ఎక్సైట్ అయిపోయాను, చాలా బాగున్నది. లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న మ్యాంగోలు ఉన్నాయి, చిన్న లెమన్ సైజులో ఉంటాయి, లైమ్ సైజులో మ్యాంగోస్ ఉన్నాయి లాస్ట్ టైము. ఈసారి మంచి సైజు ఉంది. ఇది 2 మ్యాంగోస్ లైక్ $840 అలా పట్టింది. మీకు మ్యాంగోస్ అమ్ముతారు కదా, మీకు ఎంతగా వస్తుందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే మ్యాంగోస్ అప్పుడే ఇండియన్ స్టోర్లో అయితే మంచిగా ఇలాగ అమ్ముతున్నారు మాకు. సో గ్రీన్ ప్లాంటైన్ అరటికాయలు, 2 అరటికాయలు నాకు $223 వచ్చింది అనమాట. పెద్ద ప్లాంటైన్ అరటికాయలు, ఎందుకంటే బజ్జీలు అవి చేసుకోవడానికి బాగుంటుంది, ఆర్ ఫ్రైకి కూడా బాగుంటుంది. వేలార్ బీన్స్, ఇది డిపెండ్స్ ఆన్ ది వెయిట్. సో $3.99 per LB అంటాడు. సో నాకు $300 వచ్చినాయి అనమాట. యాక్చువల్లీ నేను యూఎస్లో నాకు అలవాటు అయింది ఈ బీన్స్, నేను ఇండియాలో ఎప్పుడు తినలేదు ఈ వేలార్ బీన్స్. అందులో పిక్కలు అవి ఉంటాయి, నాకు పిక్కలు అంటే చాలా ఇష్టం, నాకు మా శామీకిను. సో నెక్స్ట్ స్వీట్ పొటాటోస్ ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుంటాయి కదా. సో నేను ఒక 3, 4, 5 అలా తీసుకున్నాను. ఇది నాకు $172 వచ్చింది. ఇది మీడియం సైజ్ స్వీట్ పొటాటోస్. యాక్చువల్గా పెద్ద స్వీట్ పొటాటోస్ ఉంటాయి, బట్ ఈసారి నాకు ఎందుకు చిన్న స్వీట్ పొటాటోస్ ఉడకబెట్టుకొని తినడానికి బాగుంటుందని చెప్పి నేనైతే ఇది తీసుకున్నాను. మీకు ఇష్టమైన స్వీట్ పొటాటోస్ కామెంట్ చేయండి, వెరీ హెల్దీ, ఇంక్లూడ్ చేయండి. నెక్స్ట్ స్మాల్ పీస్ ఆఫ్ జింజర్ నాకు $47 వచ్చింది. గార్లిక్ క్యూబ్ ఇదంతా బాక్స్ లాగా ఉంది కదా, అదేమో $217 వచ్చింది. అది నాకు 2 వీక్స్ వస్తుంది. నెక్స్ట్ పొటాటోస్, ఐడహో పొటాటోస్, ఐ థింక్ నేను 4 పొటాటోస్ తీసుకున్నాను. పెద్ద రసెట్ పొటాటోస్ $210 వచ్చింది. ఇది యాక్చువల్ $0.99 అన్నాడు. నెక్స్ట్ జాక్ ఫ్రూట్ $6.27, అది అలాగను, అంటే $526, $530 అనుకోండి. ఇది చాలా కాస్ట్ ఎక్కువ, బట్ మాకు
మాకు ఇలాగే అమ్ముతారు, మరేం చేయలేం కదా. నెక్స్ట్ సాల్ట్ ఏమో నాకు 192 రూపీస్ పట్టింది ఆ బాక్స్. ఈ చిక్ పీస్ బాక్స్ ఒక్కొక్కటి $1.49, అంటే 125 రూపీస్ ఒక బాక్స్ అలాగాను. బట్ హెల్దీ కాబట్టి తీసుకున్నాను. అండ్ మిల్లెట్ నూడిల్స్ 293 రూపీస్. ఈ బ్రాండ్ నాకు చాలా నచ్చుతుంది. మీకు ఇండియాలోని ఎలా అమ్ముతారో నాకు కామెంట్ చేయండి. మ్యాగీ నూడిల్స్ ఏమో 419 రూపీస్ పట్టింది. కాకపోతే పెద్ద ప్యాకెట్ కదా మిల్లెట్ నూడిల్స్ కంటాను, సో అందుకే తీసుకున్నాను నేను ఇది. అండ్ కమింగ్ టు స్నాక్స్, మాకు ఇండియన్ స్నాక్స్ అంటే చాలా ఇష్టం. మా శామీ లేస్ కుర్కురీ ఇవి తింటుంది, సో పిల్లలకి నచ్చుతాయి కదా. సో లేస్ ఇక్కడేమో $0.79 అమ్ముతున్నాడు, అంటే 83 రూపీస్, సమ్ 85 రూపీస్ అనుకోండి, అలా ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. ఎందుకు అడుగుతున్నానంటే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇండియా వెళ్ళాము కదా లాస్ట్ ఇయర్, అప్పుడు నేను గ్రోసరీ స్టోర్కి వెళ్ళలేదు సో అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఇక్కడ 83 రూపీస్ అలా ఉంటాయి అనమాట లేస్. మరి నచ్చుతుంది కాబట్టి తీసుకున్నాము. నెక్స్ట్ ఏమో చక్కలు, ఇంకా అదే సేవ్ అలాంటివన్నీ $3.79, అంటే 318 రూపీస్ ఆర్ 320, 321 అలా ఉంటుంది, డిపెండ్స్. సో అలా ఉంటుంది అనమాట. బట్ ఏంటంటే ఇండియా నుంచి స్నాక్స్ వచ్చాయి కదా మొన్న, మాకు అది అయిపోయి అందుకే మళ్ళీ మేము కొనడానికి వచ్చామన్నమాట. ఇండియా నుంచి వస్తాయి కదా స్నాక్స్, అప్పుడు మేము స్నాక్స్ కొన్నాము, ఇంట్లో ఉంటాయి కాబట్టి. బట్ ఇప్పుడు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది. ఇది ఒక్కొక్క ప్యాకెట్ 318 రూపీస్ పెట్టి కొంటాము, బట్ ఎక్కువ రోజులు వస్తాయి. నెక్స్ట్ టామరిండ్ చింతపండు 1.2 kgs $5.49, అంటే 465 రూపీస్ అలా పడుతుంది. బట్ ఇది నాకు చాలా మంత్స్ వస్తుంది, ఒక పెద్ద బాక్స్ లాగా ఉంది కాబట్టి నాకు చాలా మంత్స్ వస్తుంది. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ $5.49, అంటే 462 రూపీస్ అలా పడుతుంది. ఇది కూడా మనకి మంత్స్ వస్తుంది, ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి పాడవదు. అండ్ కర్డ్ 360 రూపీస్ ఆ బాక్స్ అలాగాను. బట్ కర్డ్ ఎప్పుడు కూడా నేను కాస్కోలో కొంటాను పెద్దది, బట్ ఈ వీక్ నేను వెళ్ళట్లేదు, అందుకని చెప్పి ఇక్కడ తీసుకున్నాను అనమాట. మళ్ళీ కమింగ్ వీక్ వెళ్ళేటప్పుడు బిగ్ బాక్స్ అక్కడే తీసుకుంటాను. నెక్స్ట్ ఏమో పన్నీర్, ఇది మలై పన్నీర్, ఇదేమో 503 రూపీస్. నేను ఎప్పుడు చిన్న ప్యాకెట్సే తీసుకుంటాను, ఎందుకంటే ఒకసారికి ఒక చిన్న ప్యాకెట్ యూస్ చేసేయచ్చు. పెద్ద ప్యాకెట్ తీసుకున్నానంటే అది కాస్ట్ ఎక్కువ, $15.49 అయిపోతుంది పెద్ద ప్యాకెట్ అయితే, ఎందుకంటే మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఉంచుకోవాలి, అంత వేస్ట్ అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ పీటా బ్రెడ్ తీసుకున్నాను, అది 209 రూపీస్. ఇది సపోటాలు నాకు ఎందుకు తినాలనిపించి ఫ్రీజర్ సెక్షన్కి వచ్చి తీసుకున్నాను అనమాట. ఇదేమో 251 రూపీస్ అంట, మరి వర్తిట్టేలేండి. నెక్స్ట్ నా ఫేవరెట్ ఐస్ క్రీము, మీకు ఇష్టమైన ఈ ఐస్ క్రీము నాకు కామెంట్ చేయండి. నాకు కేసర్ పిస్తా ఆ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇది $8.99 అమ్ముతున్నాడు, అంటే 755 రూపీస్. బట్ చిన్న పాట్స్ లాగా ఉంటుంది. ఆ ప్రెజెంటేషన్ నాకు చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుంది అండ్ సో యమ్మీ. అందుకనే అది తీసుకున్నాను అనమాట. మా శామీకి ఫలూదా అంటారు కదా, తనకి అది చాలా ఇష్టం అది అంటే, సో అందుకే తను తీసుకుంది అది. సో ఇది $1.79, అంటే 150 రూపీస్. సో ఇలా ఐస్ క్రీమ్ సెక్షన్కి వచ్చి మాకు నచ్చిన మేము ముగ్గురికి ఒక్కొక్కటి తీసుకుంటాం అనమాట. కాకపోతే కేసర్ పిస్తాలో 2 ఉంటాయి కాబట్టి మేము అందరం షేర్ చేసుకుంటాము అది. నెక్స్ట్ టోఫు, ఇది ఎక్స్ట్రా ఫామ్ టోఫు 170 రూపీస్. సో మొత్తం మీద షాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్, $200 అయింది. మీకు ఈ వీడియో నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి, సరేనా.